ఈ దిన వాగ్దానము యోబు 22:28. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము ఏదైతే ఆలోచిస్తామో, ఏది చేయాలనుకుంటున్నామో వాటినన్నిటినీ కూడా దేవుడు స్థిరపరచబడి మన యొక్క జీవితంలో మంచిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తానని దినమున సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. అవునండి, ఎప్పుడైతే మనము ప్రార్థించి మన యొక్క ఆలోచనలు, మన యోచనలు దేవుని సన్నిధిలో పెడతామో అప్పుడు దేవుడు వాటినన్నిటినీ కూడా స్థిరపరిచి వాటిని మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని యందు మనము ఆనందించి ఎల్లప్పుడూ కూడా ఆయనకి స్తుతియాగముగా మన హృదయములు సమర్పించుకుంటాము అని దేవుని వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నది. మనము యోచన చేయగా అది దేవుని యందు ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉంటుంది. మన యొక్క జీవితాలలో మన యోచన కాదు కదండి, దేవుని యొక్క తలంపు చేత మనము ప్రతి పని చేస్తాము. కాబట్టి దేవుడు దాన్ని స్థిరపరిచి ఆయన యొక్క కృపలోని నడిపిస్తాను అని దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన ధన్యది మీకు అనుగ్రహింపబడిన గాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా ప్రభువా, నాయన మీరు ఎంతగానో మీరే ఆలోచన చెప్పి వాటిని స్థిరపరిచి మా జీవితంలో నడిపించే దేవుడిగా ఉన్నారని మరొకసారి మీ వాగ్దానంతో నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇది నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో భద్రపరచండి ప్రభువా. యేసయ్యా, నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని, నాయన వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, ఆరోగ్యంలో, వారి చేతి పనులు, వారి ఉద్యోగంలో, ఇంకా ఏది కావాలనుకుంటున్నావన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పరాలసిస్, వ్యాధిగ్రహం, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి నడిపించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఆయన మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. ఆయన ఎక్కడ కూడా ఆయన భూకంపాలు కానీ, తుఫానులు కానీ నా ప్రభు బీభత్సం లేకుండా సహాయం చేయండి. నా ప్రభు నా భూమిని రక్షించి నా ప్రభు మీరే నడిపించండి. నాయన ప్రతి బిడ్డకి మీరే ఆధారంగా, మీరే సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను. నడిపించే దేవుడిగా, గొప్ప దేవుడిగా మీరు ఉన్నారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మంచి వ్యాక్సిన్స్ రావడానికి, అలాగే నా ప్రభు ప్రతి బిడ్డ సుఖశాంతులతో జీవించడానికి మీరే అనుగ్రహించమని మీ యొక్క కృపని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.